మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు సీనియర్ నేత బండి ప్రకాష్ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, మావోయిస్టు పార్టీలో బండి ప్రకాష్ ప్రస్థానం ఏంటి? తాజా అంశాన్ని చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు సీనియర్ నేత బండి ప్రకాష్ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, మావోయిస్టు పార్టీలో బండి ప్రకాష్ ప్రస్థానం ఏంటి? మావోయిస్టు పార్టీలో బండి ప్రకాష్ దాదాపు 4 దశాబ్దాల పాటు పనిచేస్తూ వస్తున్నారు. 1987లో మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితులైన బండి ప్రకాష్ తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మందమారి ప్రాంతానికి చెందినవాడు. ఈయన 1987లో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై మావోయిస్టు విప్లవోద్యమంలో చేరాడు. అప్పటి నుంచి ఆ కార్యకర్త నుంచి నాయకుల స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. దాదాపు 4 దశాబ్దాల ఆ విప్లవోద్యమ ప్రస్థానంలో బండి ప్రకాష్ దాదాపు తెలంగాణకు సంబంధించి కీలక పదవుల్లో కూడా పనిచేశాడు. మావోయిస్టు ముఖ్య నేతగా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పనిచేసిన పరిస్థితి. ఇప్పుడు ఒకవైపు మావోయిస్టు రోజు రోజు ఉనికి సమాధానంలో పడుతున్న వేళ ముఖ్య నాయకులు కేంద్ర కమిటీ సభ్యులే లొంగుబాట్ల పర్వం కొనసాగుతున్న వేళ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేత, అదేవిధంగా మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న బండి ప్రకాష్ కూడా లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి మరొక గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. వరుస పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఒక అతలాకుతలమవుతున్న పరిస్థితి, ఉనికి మావోయిస్టు పార్టీ మనగడే కొంత ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఒక్కొక్కరుగా లొంగిపోతుండడం మాత్రం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ముఖ్య నేతలు వరుసగా లొంగుబాటు పర్వంలో ఉన్నారు. ఆ మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా కూడా తెలంగాణకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. దామోదర్ లాంటి వాళ్ళు ఇంకా ముఖ్య నాయకులు ఇంకా మావోయిస్టు పార్టీలో కీలక సభ్యులుగా కీలక నాయకులుగా మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన తెలంగాణ కమిటీకి సభ్యుడిగా ఉన్న కీలక నాయకుడిగా ఉన్న బండి ప్రకాష్ కూడా లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి తీరని ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఈ మధ్యాహ్నం తర్వాత ఇప్పటికే తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి వద్ద ఆయన లొంగిపోయినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా మధ్యాహ్నం తర్వాత డీజీపీ మీడియా సమావేశంలో అధికారికంగా బండి ప్రకాష్ లొంగుబాటును ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వరుసగా పరిణామాలు మాత్రం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బతీస్తున్నట్టుగా చెప్పవచ్చు. వరుసగా ముఖ్య నేతలు కేంద్ర కమిటీ సభ్యులే, అదేవిధంగా మావోయిస్టు పార్టీకి కీలకంగా ఉన్న దన్నుగా ఉన్న నాయకులు వరుసగా లొంగిపోతుండడం, ప్రధానంగా ఆయుధాలతో సహా లొంగిపోతుండడం వరుస పరిణామాల నేపథ్యంలో తాజాగా కూడా తెలంగాణకు సంబంధించిన కీలక మావోయిస్టు నేత బండి ప్రకాష్ లొంగిపోతుండడం కూడా ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. మరోవైపు ఇప్పుడు ప్రధానంగా ఇడ్మా తిరుపతిలో అడుగులు ఎటువైపు ఉంటాయన్నది మాత్రం వ్యూహాత్మకంగా వాళ్ళ అడుగులు ఎటువైపు ఉంటాయి, మావోయిస్టు పార్టీ మనుగడ కోసం వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారని మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. ధన్యవాదాలు లింగయ్య.